నమస్కారం. నా పేరు పాండురంగారావు. రుద్రాక్షలు వేదగణితము నా సబ్జెక్టు. సో నన్ను టీవీలో చూస్తూ ఉంటుంటారు. ఇలా ప్రెస్లో ముందు ఆన్ కెమెరా మాట్లాడడం అలవాటే కానీ ఇలా ప్రెస్ ముందు కూర్చొని మాట్లాడడం పెద్దగా అలవాటు లేదు. ఏమైనా తెలియక తప్పులు దొరికితే మన్నించండి. రాజగోపాల్ గారు నాకు ఆప్తులు, ఎప్పటి నుంచో మిత్రులు. వారి ఆహ్వానం మేరకు మాకున్న కొంచెం గొప్ప బిజీలో ఈ కార్తీక మాసం అంటే మాకు ముఖ్యమైన మాసం. సంవత్సరం అంతా వేచి ఉండేది ఈ మాసం కోసమే. ఈ మాసంలో కొంచెం గొప్ప మేము బిజీగా ఉంటాం. వారి మాట కాదనలేక వారి మీద ఉన్న గౌరవంతో రావడం జరిగింది. అంతేగాని నాకేదో వచ్చి నేనేదో చెప్తానని కాదు. ఇప్పుడు వారు ఈ కార్తీక సమారాధన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకొని వారి వంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నెరవేరుద్దాము, అది ఘనంగా చేద్దాం అనేటువంటి భావం చాలా గొప్పది. ఈ కార్తీక మాసం అంటే ఈ కార్తీక మాసం శివకేశవులు ఇరువురికి ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో కార్తీక దామోదరుడుగా శ్రీ మహావిష్ణువుని, కార్తీక మాస అధిపతిగా ఈశ్వరుణ్ణి మనం కొలుస్తాము. ఈ మాసంలో పార్వతీ పరమేశ్వరులు కైలాసాన్ని వీడి భూలోక సంచారం చేస్తూ భక్తుల కోరిన కోరికలన్నీ నెరవేరుస్తూ మాసాంతం వరకు ఇక్కడే ఉంటారు అని ప్రతీక. ఇంత గొప్ప మాసంలో అది ఏది చేసినా, అంటే ఈ మాసంలో ఏ పని చేసినా అది ద్విగుణీకృతము, అంటే ద్విగుణీకృత ఫలితము, రెండింతల ఫలితము, దశింతల ఫలితము వస్తుందని పురాణం చెబుతోంది. కాబట్టి ఈ మాసం ఆధ్యాత్మికంగా ఇలా ఉండాలి, తర్వాత ఆరోగ్యపరంగా కూడా మనకి మంచిది అని ఈ మాసం చెప్తారు. ఎందుకంటే వాతావరణం అది చల్లగా ఉంటుంది, అరుగుదల అది తక్కువ ఉంటుంది, తక్కువగా తినండి, సాత్వికంగా ఉండండి, సాత్విక ఆహారం తీసుకోండి అని చెప్పడం ఈ మాసం యొక్క ఉద్దేశము. ఆధ్యాత్మిక విలువలు కాపాడుతూ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి అని చెప్పడం ఈ మాసోద్దేశం. సో అందుకనే ఇవన్నీ వివరాలు తెలియజేయడం కోసం ఒక అద్భుతమైనటువంటి 3 రోజులు ఫలాపేక్ష లేకుండా అందరి మంచి కోరుతూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఒక ప్రదేశంలో 3 రోజులు ఏకదాటిగా 3 రోజులు ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం, హోమాలు, యజ్ఞాలు, జపాలు, వ్రతాలు అన్నీ ఒకచోటే నిర్వహించుకునేటట్టు ఇలా నిజంగా అంటే ఎందుకు ఇవన్నీ చేయాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఎందుకు ఇవన్నీ చేయాలి అంటే ఈ మాసంలో పార్వతీ పరమేశ్వరులు మన మధ్యే తిరుగాడుతుంటారు, సంచరిస్తుంటారు, ఈ మాసాంతం వరకు ఇక్కడే ఉంటారు అని. మనకి ఒక ప్రతీక ఏమిటి అంటే ఎక్కడైనా రామనామం జపిస్తూ ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటారు అని. అలాగే ఈ కార్తీక మాసంలో ఎక్కడ ఈ దీక్షలు, తపాలు, వ్రతాలు జరుగుతాయో అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ ఈ లోకంలో ఉండి సంచరిస్తారు కాబట్టి ఆ ప్రదేశాన్ని సందర్శిస్తారు అని చెప్పేసి మనకి కార్తీక పురాణం. కాబట్టి ఈ కార్యక్రమం చేసి ఇందులో పాల్గొనేటువంటి వాళ్ళందరికీ కూడా మామూలుగా పాల్గొనడం వేరు, ఈ మాసంలో పాల్గొంటే అది ఎన్నో రెట్లు ఫలితం వస్తుంది. కాబట్టి ఈ మాసం గురించి మీ అందరికీ నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో దీక్షగా భారతదేశం అంతా కూడా హరిహర నామ స్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది ఎక్కడ చూస్తే అక్కడ. సో ఈ మాసంలో ఏదైనా మంచి పని చేయండి, సాత్వికంగా ఉండండి, సాత్వికాహారం తీసుకోండి, దేవుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, మన మీద ఆధారపడిన వాళ్ళు, మనల్ని నమ్ముకొని ఉన్నవాళ్ళు బాగుంటారు. కాబట్టి కొంచెం మీ బిజీ టైంలో కొంత భగవంతుడికి కేటాయించండి కొంత అని చెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము. అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి పార్వతీ పరమేశ్వరుల కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటూ, అలాగే నా తరపున, వారి తరపున, రాజగోపాల్ గారి తరపున ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరి విజ్ఞప్తి చేస్తున్నాను. అమ్మా మీరు. మీ అందరికీ తెలుసు, సంధ్య నేను హైబీస్ టీవీ నుంచి మేము చాలా ఈవెంట్స్, కార్పొరేట్ ఈవెంట్స్, ఎగ్జిబిషన్స్, సెమినార్స్, చాలా వివిధ రకాల ఈవెంట్స్ చేస్తూ ఉంటాము. దాంట్లో ప్రత్యేకంగా ఇప్పుడు హైబీస్ 1 అనేది ఒకటి కొత్తగా ఎస్టాబ్లిష్ చేసి దీంట్లో ఆధ్యాత్మిక దేవుడు రిలేటెడ్ ఈవెంట్స్, భక్తి రిలేటెడ్ ఈవెంట్స్, దాంతోపాటు కార్పొరేట్స్ ఇవన్నీ చెయ్యాలి అని ఈవెంట్ అనే డివిజన్ని సపరేట్ చేశాం. దాంట్లో ఫస్ట్గా
కార్తీక మాసం ఇప్పుడు గురుగారు చెప్పినట్టు వెరీ ఇంపార్టెంట్. దాని ప్రత్యేకత ఇంత అంత కాదు, అన్ని మాసాలలో కార్తీక మాసం ఎందుకంటే ఇంపార్టెంట్. హరిహరులకు ఇద్దరికీ ఇష్టమైన మాసం. హరికి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టం, హరిడికి ఇష్టం, శివుడికి ఇష్టం కాబట్టి పార్వతీదేవికి, వీళ్ళ పుత్రుడైనటువంటి కార్తీకుడు కాబట్టి దీని పేరు కార్తీక మాసం అని అంటారు. కార్తీక మాసంలో ఇంపార్టెన్స్ ఏంటి? బ్రాహ్మీ ముహూర్తంలో మార్నింగ్ అన్నా ఇవ్వు, నా డే షెడ్యూల్లో నేను బిజీగా ఉంటాము, చేయగలుగుతాము, చేయలేము, స్నానం భాగ్యంతో అన్నా నన్ను ఆశీర్వదించు అని నన్ను అడుగుతాం. మార్నింగ్ చేయకపోచ్చేసరికి దేవుడికి సంబంధించి చెయ్యాలి అన్నది మా మేనేజ్మెంట్. మేమందరం పైగా బ్రీఫ్గా నేను మహాచండీ హోమం చేస్తున్నాం అంటే ఆమెను పిలిచాము అంటే ఇంక సమస్త దేవుళ్ళు అందరూ ముక్కోటి దేవుళ్ళు మనందరితో పాటు ఉండాలి, మనందరికీ మంచి జరగాలి. ఆ ఉద్దేశంతో చండీ యాగం చేస్తున్నాం హోమం అనేది. దాని తర్వాత లలిత సహస్రనామం హోమం. ఈవినింగ్కి వచ్చేసరికి లలిత సహస్రనామము, విష్ణు సహస్రనామం పారాయణం, ఇక దీపోత్సవం. నెక్స్ట్ అదే రోజు సాయంత్రము బజరంగ్ దళ్ వాళ్ళు అలాగే కార్తీక్ స్వామి అవుతుంది కంప్లీట్గా. నెక్స్ట్ ఫస్ట్ టైం హైదరాబాద్ మీ అందరి సపోర్ట్ తోటి ఇది ప్రతి ఒక్కరికి చేరి ఈవెంట్ చాలా గ్రాండ్గా జరగాలి, సక్సెస్ఫుల్గా జరగాలి అని మీ అందరినీ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.